సహోదరులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానించుకునే నిమిత్తమై ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల వరకు మనం చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. సహోదరులారా, ఈ సమయంలో మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో స్మరణ సంఘాన్ని గురించి మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు వ్రాసిన వర్తమానాన్ని గురించి మనము చూడగలం. ఆ 7 సంఘాలు ఏమనగా ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదికియా. ఇలాగ 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో యోహాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొంది ఆ సంఘములకు ఉత్తరములు వ్రాశాడు. 7 అనగా సంపూర్ణమైన సంఖ్య. ప్రకటన గ్రంథములో 7 అనే మాట ఎన్నోసార్లు మనం చూడగలం. 7 సంఘములు, 7 నక్షత్రములు, 7 దూతలు, 7 బూరలు, 7 ముద్రలు, 7 పాత్రలు, 7 ఆత్మలు, ఇలాగా అనేక సార్లు 7, 7, 7 అనే మాట మనం చూడగలం. 7 అనేది సంపూర్ణమైనటువంటి సంఖ్య. ఈ 7 సంఘాల్లో 5 సంఘాల మీద ప్రభువు నేరాలు మోపాడు, గద్దించాడు, వారి తప్పులు వారికి చూపించాడు, మారు మనసు పొందమని వారిని హెచ్చరిక చేస్తున్నాడు. అయితే 2 సంఘాల విషయంలో వారిని గద్దించలేదు, వారిని హెచ్చరించలేదు, వారి మీద ఏ నేరం మోపలేదు, వారిని మారు మనసు పొందమని కూడా ఆయన హెచ్చరించలేదు. ఆ 2 సంఘాలు ఏమనగా, ఒకటి స్మరణ సంఘము, రెండవది ఫిలదెల్ఫియా సంఘం. స్మరణ సంఘం మీద, ఫిలదెల్ఫియా సంఘం మీద ఆయన ఏ నేరం కూడా మోపలేదు. స్మరణ సంఘం ఎందుకు నేరాలు మోపలేదు, గద్దించలేదు, మారు మనసు పొందమని చెప్పలేదు అని మనం గమనిస్తే, స్మరణ సంఘానికి ఉన్న పేరు ఏమిటనగా, అది శ్రమకాల సంఘం. 7 సంఘాలు 7 కాలాలకి పోల్చారు. దేవుని వాక్యం ఎరిగినటువంటి మరి బైబిల్ గ్రంథం యొక్క పండితులు 7 సంఘాలను సంఘ చరిత్రలో 7 కాలాలకు పోల్చారు. ఉదాహరణకి ఎఫెసీ సంఘము అపోస్తలుల కాల సంఘం, స్మరణ సంఘం అనేది శ్రమల కాల సంఘం లేక హతసాక్షుల సంఘం. అలాగే లౌదికీయ సంఘం ఇప్పుడు ప్రస్తుత కాలం ఉన్నటువంటి సంఘమునకు సాదృశ్యం. ఆ సంఘం మీద ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు వెచ్చగానైనా లేవు, నువ్వు చల్లగానైనా లేవు అని చెప్పాడు. ప్రస్తుత సంఘ పరిస్థితి కూడా అలాగనే ఉంది.
కనుక ఈ స్మరణకాలం సంఘము శ్రమల కాల సంఘం అని మనం గమనించాలి. ఆ సంఘం యొక్క కాలం, ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క కాలాలను కూడా విభజించారు. కనుక స్మరణకాలం సంఘము క్రీస్తు శకము 100 సంవత్సరముల నుండి 300 సంవత్సరముల వరకు. ఎఫెస్ సంఘ కాలము మొదటి 100 సంవత్సరాలు. రెండవ సంఘము స్మరణ సంఘం 100 సంవత్సరముల నుండి 300 సంవత్సరముల వరకు స్మరణ సంఘ కాలం. స్మరణ అనే మాటకు అర్థం ఏంటంటే బోలము. స్మరణ అనగా బోలం, ఇంగ్లీషులో మిర్ అని అంటారు. ఈ యొక్క బోలము అనేది అరేబియా దేశంలో దొరికే ఒక బంక. మనకు కూడా బంక అంటే చెట్టు నుండి ఒక జిగురు గారుతుంది, దాన్ని బంక అంటారు, తుమ్మ బంక మనకు తెలుసు. అలాగని ఈ బోలం అనేది కూడా ఒక బంక. ఈ బోలాన్ని గురించి మనం గమనిస్తే అది వాసనకు సువాసనగా ఉంటుంది, రుచికి చేదుగా ఉంటుంది, అనగా స్వీట్ బిటర్నెస్. అది సువాసన గలది, ఒకవేళ నోట్లో వేసుకుంటే చాలా చేదుగా ఉంటుంది. దేవుని వాక్యంలో 3 సందర్భాల్లో బోలాని గురించి మనం చూడగలం. యేసు ప్రభు జన్మించినప్పుడు, యేసు ప్రభు మరణించినప్పుడు, యేసు ప్రభు సమాజేన చేసినప్పుడు ఆ బోలాన్ని వాడినట్టుగా మనం చూడగలం. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు కానుకలు తెచ్చి సమర్పించినప్పుడు బంగారము, సాంబ్రాణి, బోలము అనే మాటలు మనం చూస్తున్నాం. బోలాన్ని కానుకలుగా సమర్పించారు ఆయన జన్మ సందర్భంలో. రెండవదిగా యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన దాహము కొనగా వారు చేదు చెరకను, బోలముతో కలిపిన చేదు చెరకను అందించారు. అక్కడ శిలువ సందర్భంలో కూడా బోలాన్ని మనం చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభు సమాధి చేయబడినప్పుడు కూడా ఆయన దేహానికి పూసిన అనేక రకాలైన సుగంధ ద్రవ్యములలో బోలమును కూడా మనం చూడగలం. కనుక యేసు ప్రభు జన్మ, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క సమాధి సందర్భాలలో బోలాన్ని మనం గమనిస్తున్నాం. కనుక ఈ యొక్క సంఘం మరి శ్రమల కాల సంఘం అని మనం గమనించాం. ఇప్పుడు అది వాసన ఎప్పుడు వస్తుంది అని అంటే దానిని నలగొట్టినప్పుడు వాసన వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ యొక్క సంఘము శ్రమల కాల సంఘం. ఎప్పుడైతే దేవుని బిడ్డలు శ్రమలలో గుండా ప్రయాణం చేస్తారో, శ్రమలను అనుభవిస్తారో, అప్పుడే ప్రభువు కొరకు వారు పరిమళించగలరు, ప్రభువుకు సువాసనగా ఉండగలరు. ఆ శ్రమల అనే కొరిమిలో నుండి అద్భుతమైన ఫలితాలు, మేలులు, దీవెనలు వారు పొందగలరు. ఆ శ్రమలలోనే ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మరి వారు పొందగలరు, అనేకులకు వారు ఆశీర్వాదాన్ని అందించగలరు. కనుక అది శ్రమల కాల సంఘం. రెండవదిగా మనం గమనిస్తే ఆ సంఘానికి ప్రభు ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ప్రతి సంఘానికి ప్రభువు ఒక్కొక్క రీతిగా తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఉదాహరణగా ఎఫెసీ సంఘముతో 7 నక్షత్రములు గలవాడు, 7 నక్షత్రములు పట్టుకొని 7 సంఘముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. అయితే ఇక్కడ స్మరణ సంఘంతో ఏమంటున్నాడంటే మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఈ సంఘానికి ప్రభువు మృతుడై మరలా బ్రతికిన వాడుగా తను తెలియజేసుకుంటున్నాడు. ఎందుకు ఇలాగా యేసు ప్రభు ఈ రీతిగా సంఘానికి బయలుపరుచుకుంటున్నాడు? ఎందుకు అని అంటే ఈ సంఘము శ్రమలలో ఉన్నది, ఈ సంఘము దరిద్రతలో ఉన్నది, దూషణల్లో నలిగిపోతున్నటువంటి సంఘం. కాబట్టి వారిని ఆదరించేదానికి, బలపరిచేదానికి తను తాను సజీవుడిగా బయలుపరుచుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను మృతుడను కాదు, నేను మృతునందాను, నేను సజీవుడనయ్యాను, ఇప్పుడు నేను తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాను, మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. కనుక మరి మీరు భయపడవలసిన పని లేదు, మీరు ఏమాత్రం దిగులు పడవలసిన పని లేదు. నేను మృతుడై మరలా బ్రతికిన వాడను, నేను మొదటి వాడను కడపటి వాడను, మొదట ఉన్నవాడిని చివరి వరకు ఉండేవాడిని, ఆదియు అంతమునై ఉన్నాను, అల్ఫయు ఒమేగనై ఉన్నాను,
నేను ఎల్లప్పుడూ బ్రతికి ఉన్నవాడిని, సజీవుడనై ఉన్నవాడిని. కనుక మీరు ఏమాత్రము కూడా భయపడవలసిన పని లేదు. ఆయన మృతుడై మరణమును జయించి లేచాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక మీరు భయపడవలసిన పని లేదు అని అంటున్నాడు. కనుక వీరు నమ్మిన ప్రభువు సజీవుడుగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. అదిగో వారిని శ్రమపరిచిన చక్రవర్తులు, ఆ రోమా చక్రవర్తులు గతించిపోయారు, వారు కాలగర్భంలో కలిసిపోయారు. గాని అయితే వీరు నమ్మినటువంటి ప్రభువు సజీవుడుగా ఉన్నాడు, ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన వీరి కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు, వీరికి సహాయం చేయగలవాడుగా, శ్రమలలో వీరిని ఆదరించగలవాడుగా ఉన్నాడు. కనుక ఈ సంఘముతో అంటున్నాడు కదా, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, ఇదిగో నేను మృతుడునైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మన ప్రభు యొక్క పేరు ఏమిటనగా, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. ఐఆమ్ దట్ ఐఆమ్ అంటాడు. నేను ఉన్నవాడను, నేను ఎల్లప్పుడు, నేను నిన్న ఉన్నాను, నేను ఈ రోజు ఉన్నాను, నేను రేపు కూడా నేను ఉన్నవాడను అని ప్రభు చెప్తున్నాడు. రెండవదిగా ప్రభు ఏమంటున్నాడంటే ఈ సంఘముతో, నీ శ్రమను, నీ దరిద్రతను, నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఈ సంఘానికి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు లేక అనుభవాలు 3 మనం చూడగలం. మనం మొదటగానే చూసినట్టుగా ఈ సంఘంలో ఏదైనా నేరాలు ఉన్నట్టుగా, ఘోరాలు ఉన్నట్టుగా, దుర్బోధలు ఉన్నట్టుగా, దుర్నీతి ఉన్నట్టుగా, హెచ్చరించినట్టుగా, గద్దించినట్టుగా, మారు మనసు పొందమని చెప్పినట్టుగా ఏమీ లేవు. కానీ ఇతర సంఘాల్లో మనం గమనిస్తే కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. అయితే లౌకిక సంఘంలో మంచి ఏమీ లేదు, కానీ చెడు మాత్రం ఉన్నది. అయితే ఈ సంఘాన్ని మనం గమనిస్తే ఏమాత్రము కూడా చెడు అనేది లేదు, కానీ ఈ సంఘం అంతా కూడా మంచి విషయాలు మనకు కనపడుతున్నాయి. అయితే ఈ సంఘంలో మరి ప్రాముఖ్యమైనటువంటి 3 మాటలు ఏమనగా, నీ శ్రమ, నీ దరిద్రత, నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అన్నాడు. దీని యొక్క క్యారెక్టర్ ఏంటి? ఈ సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే, ఇది శ్రమల కాల సంఘం, శ్రమలలో సాగిపోతున్న సంఘం, ప్రభు కొరకు ఘోరమైన హింసలు, బాధలు అనుభవిస్తున్న సంఘం, సేమ్ టైం పేదరికము, దరిద్రత అనుభవిస్తున్న సంఘం, అంతమాత్రమే కాకుండా శత్రువుల ద్వారా, విరోధుల ద్వారా దూషణ అనుభవిస్తున్నటువంటి సంఘం. ఈ 3 చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ప్రియులారా. ఒకరు శ్రమలలో ఉన్నారు, ఆ శ్రమలు మాత్రమే కాకుండా పేదరికము, దరిద్రతలు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఎవరైనా వారిని నిందిస్తూ ఉన్నట్లయితే అది ఎంత భయంకరంగా ఉంటుందో మీరు గమనించాలి. కనుక ఇక్కడ ఈ సంఘ పరిస్థితి ఏంటంటే, శ్రమలలో సాగిపోతున్న సంఘం, సేమ్ టైం దరిద్రతను, పేదరికాన్ని అనుభవిస్తున్న సంఘం, అంతేకాకుండా ఇతరుల వలన వారు దూషణ అనుభవిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీకు కలిగే దూషణ నేను ఎరుగుదును అని అంటున్నాడు. నేను ఎరుగుదును, నేను ఎరుగుదును, నేను ఎరుగుదును అని అంటున్నాడు. ప్రతి సంఘము గురించి ఆయన వ్రాస్తున్నప్పుడు అన్ని సంఘాల్లో కూడా ఏమన్నాడంటే నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఎరుగుదును అనే మాట యొక్క అర్థం ఏంటంటే, ఎవరో చెబితే విని తెలుసుకున్నట ఎరుగుట కాదు. దీని అర్థం ఏంటంటే 2 అర్థాలు ఉన్నాయి. ఆయన సర్వజ్ఞానము గలవాడు గనక ఆయన సమస్తము ఎరిగినవాడు, సర్వము ఎరిగినవాడు. ఈ లోకంలో ఆయనకి తెలియదంటూ ఏది లేదు. రెండవ అర్థం ఏంటంటే, వీరు అనుభవించినటువంటి ఈ బాధలన్నీ కూడా ఆయన ముందుగానే ఎరిగాడు, అంటే అనుభవపూర్వకముగా ఎరిగిన వాడు. మీరు శ్రమలు అనుభవిస్తున్నారా? మీకంటే ముందుగానే శ్రమ అనుభవించాను. మీరు దరిద్రత అనుభవించారా? మీకంటే ముందుగానే దరిద్రత అనుభవించాను. మీరు నిందలు, దోషణలు అనుభవించారా? మీకంటే ముందుగానే నీవన్నీ అనుభవించాను. కనుక అనుభవపూర్వకముగా శ్రమలు ఎరిగిన వాడు, దరిద్రత ఎరిగిన వాడు, దూషణలు, నిందలు ఎరిగిన వాడు గనక నేను ఎరుగుదును అంటున్నాడు. అంత మాత్రం కాకుండా నేను ఎరుగుదును అనగా నీ సమస్త పరిస్థితులు నేను ఎరుగుదును, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును, నీ దూషణ నేను ఎరుగుదును అని అంటున్నాడు. కనుక ఎరిగిన వాడు. ఈ రాత్రి మనం గమనించాలి, నువ్వు ఏ బాధల్లో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ శ్రమలలో ఉన్నావో ఆయన ఎరిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో పరో దాసత్వములో నలిగిపోతూ, మగ్గిపోతూ, వాళ్ళు కృంగిపోతున్న పరిస్థితుల్లో అదిగో దేవుడు అంటున్నాడు కదా, నిశ్చయముగా నీ బాధలు నాకు తెలిసే ఉన్నవి, మీ బాధలు నేను చూస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి
నేను దిగి వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. ఆగరు విషయంలో మనకు గమనిస్తే ఆగరు అనుభవిస్తున్న శ్రమలను, ఆమె కుమారుడు ఇష్మాయేలు అనుభవిస్తున్న శ్రమలను ఆయన చూశాడు, ఆయన విన్నాడు వారి యొక్క మూలుగును, కనుక ఆయన ఎరిగిన వాడు. కనుక ప్రియులారా మనం గమనిస్తే ఆయన ఎరిగిన వాడు. ఈ రాత్రి వేళ మన సమస్తం ఎరిగిన వాడు. మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన నడక, మన పడక, మన కూర్చుండేది, మనం లేచేది ఆయన ఎరిగిన వాడు. మన మంచి, మన చెడు ఆయన ఎరిగిన వాడు. ఆయన తెలియకుండా ఈ లోకంలో ఏది జరగటం లేదు. ఇంకొక మాట మనం గమనించాలి. ఇప్పుడు వీరు శ్రమలలో ఉన్నారు అని అంటే, వీరు దరిద్రతలో ఉన్నారు అని అంటే, వీరు దోషంలో ఉన్నారు అని అంటే, దేవుని సెలవు లేకుండా దేవుని బిడ్డకు ఏది వచ్చేదానికి అవకాశం లేదు. దాని అర్థం ఏంటంటే దేవుని సెలవు ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము ఇవన్నీ వచ్చి నేను మనం గమనించాలి. ఏవి జీవితంలో కూడా మనం అవే చూడగలం. మరి క్రొత్త నిబంధన కాలములో, ఆ అపోస్తుల కాలములో వారు పొందిన శ్రమలు కూడా మనం గమనిస్తే దేవుని సెలవు ప్రకారం అవి వచ్చింది. అంత మాత్రం కాకుండా దేవుడు శ్రమలను అనుమతించాడు అని అంటే అందులో ఒక మేలు దాచించాడని మనం గమనిస్తున్నాం. రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించే వారికి అనగానే సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని మనం ఎరుగుదము. ఆయన మేలు కలుగుటకై సమస్తమును జరిగించుచున్నాడు. కనుక ఈ యొక్క స్మరణ సంఘాన్ని గురించి మనం గమనిస్తే ఆ శ్రమలను అనుమతించాడు, ఆ దరిద్రతను అనుమతించాడు, ఆ దోషను అనుమతించాడు. ఒక రకంగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం కరోనా కాలంలో మనం ఉన్నాం. ఈ కరోనా కాలంలో ఇప్పటికీ 3,28,000 మంది చనిపోయారు. 50 లక్షల మంది పైన దానికి మరి బాధితులై ఉన్నారు, అనగా వైరస్ బారిన పడ్డారు. ఇలాంటి లోకమంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. లాక్డౌన్ ద్వారా మనం ఇళ్లలో బంధించబడ్డాం. ఇవన్నీ దేవుని తెలియవా? దేవుని సెలవు లేకుండా ఇవి వచ్చినాయా? దేవుని సెలవు లేకుండా ఇదంతా జరుగుతుందా? యాక్సిడెంట్లుగా ఏమైనా జరుగుతుందా? మానవ రాజ్యముల పైన దేవుడు ఏలుబడి చేస్తున్నాడు కదా. దేవుని సెలవు లేకుండా ఏది జరిగేదానికి అవకాశం లేదు కదా. మీ తల వెంట్రుకలను లెక్కించబడి ఉన్నా అని చెప్పాడు కదా. అదిగో ఒక్క పిచ్చుక కూడా నా తండ్రి సెలవు లేకుండా నేల రాలదని చెప్పాడు కదా. అలాంటప్పుడు దేవుని సెలవు లేకుండా ఏమైనా జరుగుతున్నాయా? ఏమి జరిగేదానికి అవకాశం లేదు. కనుక ఈ సంఘంతో అంటున్నాడు కదా, అవన్నీ నాకు తెలుసు, అయినా ప్రభు అంటున్నాడు కదా, ఆయనను నువ్వు ధనవంతుడివి, ఆయనను ధనవంతుడివి, నువ్వు దరిద్రుడు అని అనుకుంటున్నావా? నువ్వు శ్రమలలో ఉన్నాను అనుకుంటున్నావా? అయితే ప్రభు ఏమంటున్నాడు అంటే ఆయనను ధనవంతుడివే. ఎలా ఉందండి మాట? ఓ పక్క దరిద్రతలో వాళ్ళు నలిగిపోతున్నారు, తిండి లేక నానా రకాల బాధలలో శ్రమలలో ఒక ప్రక్క వాళ్ళు ఉంటే ప్రభు అంటున్నాడు కదా, ఆయనను నువ్వు ధనవంతుడివే. ఈ మాట చాలా అద్భుతంగా ఉంది కదా. కానీ లౌదేక సంఘంతో ప్రభు అంటున్నాడు కదా, ఆ సంఘాన్ని గురించి ఏమన్నాడంటే నువ్వు ధనవృద్ధి చేసుకున్నానని నువ్వు అనుకుంటున్నావు, నాకు ఏమీ కుదువ లేదని నువ్వు అనుకుంటున్నావు, నేను సర్వ సమృద్ధి గలదానని నువ్వు అనుకుంటున్నావు, అయినా నువ్వు దరిద్రుడవు, నువ్వు గురుడ్డివాడవు, నువ్వు దిగంబరివి, నువ్వు దౌర్భాగ్యుడువు, నువ్వు దిక్కులేని వాడవు, నువ్వు గురుడ్డి వాడవు అని ఆ లౌదేక సంఘాన్ని గద్దిస్తున్నాడు. కానీ ఈ సంఘం అంటున్నాడు కదా, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. సేమ్ టైం మరలా ప్రభు ఏమంటున్నాడు అంటే ఆయనను నువ్వు ధనవంతుడివే అని అంటున్నాడు. ప్రియులారా, దీని అర్థం ఏంటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన ఈ లోకములో దరిద్రుడుగా జన్మించాడు. నీ దరిద్రత నేను ఎరుగుదును అంటే ఆయన ధనవంతుడయ్యుండి కూడా మనకంటే ముందుగా మన కొరకై ఆయన దరిద్రుడయ్యాడు, ఆయన దరిద్రతను అనుభవించాడు. ప్రియులారా, ఈ లోకంలో మనకు గమనిస్తే ఆయన జన్మించినప్పుడు సత్రములో ఆయనకి స్థలము లేదు, ఆయన దరిద్రుడుగా జన్మించాడు, పశువుల పాకలో పరును పెట్టబడ్డాడు, 2 అంగీలు ఆయనకి లేవు, పన్ను కట్టేదానికి చేతిలో పైసలు లేవు, చివరి రాత్రి భోజనము పరాయి వానిటిలో ఆయన చేశాడు, చివరిగానే చనిపోయినప్పుడు పరాయి వాని సమాధిలో ఆయన పరుండు పెట్టబడ్డాడు. అంత మాత్రమే కాకుండా నేను ఎరుగుదును అనగా యేసు ప్రభు మనకంటే ముందుగా మన సమస్త బాధలు ఆయన అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఆయన సంపూర్ణమైన 100% దేవుడై ఉన్నాడు, సేమ్ టైం మానవుడై ఉన్నాడు. పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. పరిపూర్ణమైన మానవుడుగా ఆయన దరిద్రుడయ్యాడు, మనుషులు పొందిన బాధలను అనుభవించాడు, ఆకలిగా ఉన్నాడు, అలసట పొందాడు, ఘోరమైన శిలువ శ్రమలను పొందాడు, ఆయన ఏడ్చాడు,
ఆయన పొందిన శ్రమలను మనం గమనిస్తే ఆయన శిలువ శ్రమలు, శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని పొందాడు. ఆయన గెత్సేమనే వనములో ఘోరమైన వేదన అనుభవించాడు. ఆయన చెమట మరి రక్త బిందువుల వల్ల కింద పడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన శిలువ మ్రానును మోయలేక గొల్గోతా కొండ మీదకి దాన్ని మోసుకుని వెళ్ళాడు. కొరడాలతో ఆయన్ను కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, గడ్డ పెంటలు పెరికి వేశారు, మేకులతో ఆయనను కొట్టారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టి ఆ తల మీద ముళ్ళని దిగబడ్డట్టు కొట్టారు, పక్కలో బల్లెముతో పొడిచారు, చేదు చెరకును ఆయనకు త్రాగనిచ్చారు. ఓ ప్రియులారు, ఇంకా మనం గమనిస్తే యేసు ప్రభు అన్నాడు కదా, నా ఎముకలో స్థానము తప్పినవన్నాడు. చల్ల పెంకు వల్ల మాడిపోయాడు. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషమును బట్టి నల్లగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అనగా ఈ శ్రమలన్నీ కూడా యేసు ప్రభువు వారి కంటే ముందుగా ఆయన అనుభవించాడు. కాబట్టి అంటున్నాడు, నీ దరిద్రత నేను ఎరుగుదును, నీ శ్రమలు నేను ఎరుగుదును అని, నీ దూషణ నేను ఎరుగుదును అని అంటున్నాడు. తర్వాత ఈ స్మరణ వారు పొందిన శ్రమలను గురించి మనం ఆలోచన చేస్తే, స్మరణ అనేటువంటి ఆ పట్టణంలో ఉన్న ఆ క్రైస్తవులను క్రూర మృగాలకు వేశారంట. వాళ్ళు క్రూర మృగాలకు క్రైస్తవులను వేశారు. దివిటీలు మరి వారిని దివిటీలుగా మార్చారు. వారి మీద నూనె పోసి వాళ్ళు కాలిపోతూ ఉండగా ఆ రాత్రుల వెలుగులో వారు ఆటపాటలు సలిపేవారంట. పచ్చి చర్మములో ఆ క్రైస్తవులైన విశ్వాసులను కుట్టి ఎండలో పడివేశారు. ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా వస్తే, ఇదిగో మిమ్మల్ని బట్టి మీ దేవుడు పరాయి దేవుడు, మీరు ఆ దేవుణ్ణి పూజిస్తున్నారు గనక ఇదిగో ఈ యొక్క తుఫాను వచ్చింది, ఈ భూకంపం వచ్చింది, ఈ తెగుళ్ళు వచ్చినాయని వారిని హింసించేవారు. అంతేకాకుండా పని బాటలు లేక, తిండి లేక, నానా రకాలైన బాధలు వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే కాబట్టి వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే శ్రమలలో ఉన్నారు, తర్వాత దరిద్రతలో ఉన్నారు, తర్వాత వారు నిందించబడుతున్నారు, వారి పైన నిందలు వేస్తున్నారు. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఇవన్నీ నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఈ రాత్రి వేళ ప్రేమైన సహోదరుడా, నువ్వు శ్రమలలో ఉన్నావా? ఒకవేళ నువ్వు దరిద్రతలో ఉన్నావా? లేక ఎవరైనా నిన్ను నిందించి, దూషించి, హింసించి, అన్యాయంగా, అనవసరంగా నిన్ను బాధిస్తున్నారా? ప్రభు అంటున్నాడు కదా, నేను ఎరుగుదును. ఆయన అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఆయన శ్రమ పొందాడు, శ్రమ పొందిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. మనం సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టుగా ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము ఆయన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. కనుక ఈ శ్రమలలో మనం ఏం చేయాలి? ప్రభు శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు శ్రమలను మనం తలంచుకోవాలి. ఏ యొక్క హెబ్రీ పత్రికలో మనం గమనిస్తున్నాము, ఆయనను తలంచుకునుడి అనే మాటలు మనం గమనిస్తున్నాం, నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు అనే మాటలు మనం గమనిస్తున్నాం. కనుక యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను మనం తలంచుకుంటే ప్రియులారా, మన శ్రమలు ఏమాత్రము కూడా మరి ఎక్కువ మనకు అనిపించవు. మరి పాత నిబంధన గ్రంథం నిర్గమకాండలు గమనిస్తే అక్కడ ఇశ్రాయేలులో ఉన్న మారా అనే స్థలానికి వచ్చినప్పుడు వారికి నీళ్లు లేవు. ఆ నీళ్లు లేనప్పుడు వారు మోషేకు మొరపెట్టారు. నీళ్లు ఉన్నవి కానీ చేదైపోయినాయి, మారా. అప్పుడు దేవుడు మోషేకు మొరపెడితే ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టును నీళ్లలో వేయగా ఆ నీళ్లు మధురమైనవి. భక్తులు ఏమని చెప్తున్నారు, బైబిల్ పండితులు ఏమంటున్నారంటే ఆ చెట్టు శిలువకు సాదృశ్యం. అంటే దీని అర్థం ఏంటి? నీ శ్రమలలో యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే మన శ్రమలు ఏమాత్రం ఎన్న తగినవి కాదు. ఆయన కంటే ఎక్కువ మనం దరిద్రత అనుభవించలేదు, ఆయన కంటే ఎక్కువ మన శ్రమలు అనుభవించలేదు, ఆయన కంటే ఎక్కువ మన దోషణ అనుభవించలేదు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూడాలి, ఆయనను తలంచుకోవాలి, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శ్రమలను మనం తలపోయాలి. అప్పుడు మనకు కొంత ఆదరణ, మనకు కొంత నెమ్మది కలుగుతుంది. అంత మాత్రమే కాకుండా మరి ఆయన ఆ యొక్క శ్రమలలో మనం ఆ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఆయనను నువ్వు ధనవంతుడివి అన్నాడు కదా. దీని అర్థం ఏంటి అని అంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయలేదా? ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాస విషయమందు భాగ్యవంతులుగా ఉన్నారు. 1 తిమోతి 6వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనిస్తే సత్క్రియలు అను ధనము గలవారు అన్నాడు. సత్క్రియలు అనే ధనము గలవారు. కనుక లోకరీతిగా మనము ధనవంతులము కాకపోయినా
విశ్వాసంలో ధనవంతులమే, ఆత్మీయంగా ధనవంతులమే, పర సంబంధమైన విషయాలలో మన ధనవంతులమే, భక్తిలో నీతిలో మనం ఐశ్వర్యవంతులమే ప్రియులారా. అయితే ఇప్పుడు మనం గమనిస్తే ఆ సంఘంతో అంటున్నాడు కదా, మీరు దరిద్రులను నేను ఎరుగుదును, ఆయన నువ్వు ధనవంతుడివి. ఎలాగిది? పౌలు జీవితంలో మనం గమనించినట్లయితే పౌలు దరిద్రుడుగానే ఉన్నాడు గాని అనేకులకు ఐశ్వర్యం కలిగించాడు. యేసు ప్రభు లోకంలో ఆయన దరిద్రుడుగానే ఈ లోకంలో జన్మించి జీవించాడు గాని ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, అనేకులను ఐశ్వర్యవంతులుగా చేశాడు. అలాగనే ప్రియులారా, మనలను కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు, భక్తిలో భాగ్యవంతులుగా చేశాడు, ఆత్మీయతలో ధనవంతులుగా మనల్ని చేశాడు. లవదిగ సంఘాన్ని గురించి మనం గమనించాం. లవదిగ సంఘానికి లోకరీతిగా ధనం ఉన్నది కానీ ఆత్మీయంగా వారు దరిద్రులే. ఈ లోకంలో అనేక మంది లోక సంబంధమైన ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ఉన్నాయి కానీ పర సంబంధమైన విషయములో, దేవుని విషయములో వారు దరిద్రులుగా ఉన్నారు. ఉదాహరణగా లాజరును మనం గమనిస్తే లోకములో ఏమీ లేని వాడే, కూడు లేదు, గూడు లేదు, గుడ్డ లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేని వాడైనా ఆయన చనిపోయినప్పుడు దేవదూతల చేత కొనుపోబడ్డాడు. దేవదూతల చేత కొనుపోబడ్డాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఆ తర్వాత మనం గమనిస్తే యూదులమని చెప్పుకొనుచు యూదుల కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును అని చెప్తున్నాడు. యూదులమని చెప్పుకుంటున్నారంట, యూదులు కారు. తర్వాత ఎఫెసీ సంఘంలో ఏముందంటే అపోస్తులమని చెప్పుకుంటున్నారు కానీ అపోస్తులు కారు. ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వారు క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవులు కాదు, భక్తులమని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు భక్తులు కాదు. అంటే దీని అర్థం ఏంటంటే నకిలీ క్రైస్తవ్యము, నకిలీ భక్తి, నకిలీ సేవ, నకిలీ సంఘాలు, నకిలీ ప్రవక్తలు, నకిలీ దేవుళ్ళు, డూప్లికేట్, కౌంటర్ఫిట్, అలాంటి వాళ్ళు ఉన్నట్టుగా మనం చూడగలం. నిజమైన దేవునికి బదులుగా అబద్ధ దేవుళ్ళు, అబద్ధ దేవతలు ఈ లోకంలో ఉన్నారు. నిజమైన ప్రవక్తలకు బదులుగా అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చారు. అపోస్తులకు బదులుగా దొంగ అపోస్తులు ఉన్నారు. నిజమైన క్రైస్తవులకు బదులుగా నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. నిజమైన పనివారికి బదులుగా దుష్టులకు పనివారు ఉన్నారు. క్రీస్తు సంఘము దేవుని సంఘానికి బదులుగా సాతాను సమాజం ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. యూదులమని చెప్పుకుంటున్నారు కానీ అయితే వారు నిజంగా యూదులు కాదు ప్రియులారా. ఒకవేళ ఈ రాత్రి వేళ మరి నీ పరిస్థితి ఎలాగుందా, మన పరిస్థితి ఎలాగుందా మనం గమనిస్తున్నాం. పైకి ఒక రీతిగా, లోపల మరొక రీతిగా. ఇదిగో ఆనాడు కొంతమంది ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ క్రైస్తవులు ఉన్నారు, గరడి సీమోను లాంటి వారు ఉన్నారు, అననీయ సప్ఫీరు లాంటి వారు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ సువార్థికులు, అబద్ధ అపోస్తులు అనేక మంది ఆనాడు ఉన్నారు. ఈనాడు కూడా ఉన్నారు ప్రియులారా. గొర్రె చర్మములను వేసుకున్న తోడేలు లాగిన విశ్వాసుల సంఘాల్లోనే నిజమైన విశ్వాసులు కాని వారు ఉంటున్నారు. అదిగో సత్య సిద్ధాంతంలో కూడినటువంటి మరి సహవాసంలో ఉన్నామని చెప్పుకొని ఆ సత్యం ఏంటో సిద్ధాంతం ఏంటో ఎరుగునటువంటి వారుగా అంతరంగంలో దుర్బోధలు వారు కలిగిన వారుగా కొంతమంది ఉంటున్నారు. కనుక ఇక్కడ మనం గమనిస్తే ఇదిగో యూదులమని చెప్పుకుంటున్నారు, అయితే వారు నిజంగా యూదులు కాదు. వారి వలన కలుగు శ్రమలు నేను ఎరుగుదును అని అంటున్నాడు. తర్వాత ఒక ప్రక్క యూదా బోధకుల వలన శ్రమలు వస్తున్నాయి, మరో ప్రక్క రోమా చక్రవర్తుల శ్రమలు వస్తున్నాయి, మరో ప్రక్క దరిద్రత వలన కూడా వారు శ్రమలు, దూషణలు, నిందలు అనుభవిస్తున్నారు. ఇన్ని రకాలుగా వారు కొట్టబడుతున్నారు ప్రియులారా. ఉదాహరణకి నయోమిని మనం గమనిస్తే అదిగో ఒక ప్రక్క భర్తను కోల్పోయింది, మరో ప్రక్క ఇద్దరు బిడ్డలను కోల్పోయింది. అదిగో అక్కడ బెత్లెహేములో కరువు వలన మోయాబు దేశానికి వెళ్ళారు. ఓ పక్క కరువు, ఓ పక్క భర్త చనిపోయాడు, మరి ఓ ప్రక్క ఇద్దరు కుమారులు చనిపోయారు. ఎంత ఘోరమైన పరిస్థితితో గమనించండి. అలాగే యోబు జీవితంలో శ్రమలు, అలాగనే యేసేపు జీవితంలో శ్రమలు, అలాగే దావీదు జీవితంలో శ్రమలు. కొన్నిసార్లు దేవుని పిల్లలైన వారు ఇలాంటి శ్రమలు అనే కొలుములో గుండా వెళ్లేదానికి దేవుడు సెలవిస్తాడు. గడాంధకారపై లోయలో గుండా కొన్నిసార్లు నడిపిస్తాడు, బాకా లోయలో గుండా కొన్నిసార్లు దేవుడు నడిపిస్తాడు ప్రియులారా. అది మనం గమనించాలి, దేవుడు అనుమతించాడు అని గమనించాలి. అయితే ఇక్కడ ఈ యోధా బోధకులు, ఈ యూదులు కాక యూదులమని చెప్పుకున్న వారు వాళ్ళు చేసే పని ఏంటి అని అంటే వాళ్ళు కొంత ధర్మశాస్త్రాన్ని మళ్ళీ వీళ్ళకి బోధిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? మీరు యేసు ప్రభువును నమ్ముకున్నారు, రక్షణ పొందారు, అంత మాత్రమే సరిపోదు, మీరు మరలా సున్నతి పొందాలి, విశ్రాంతి దినం పాటించాలి, పదాజ్ఞలు మీరు పాటించాలి. అంటే క్రైస్తవ్యం ప్లస్ యోధా మతం రెండు కలుపుతున్నారు. అంటే ఒక ప్రక్క
కృపచేత మనము రక్షించబడ్డాము. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానం ద్వారా, ఆయన బలియాగము ద్వారా, ఉచితముగా కృపచేత విశ్వాసముంచడం ద్వారా మనం రక్షించబడ్డాము. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, అంత మాత్రం సరిపోదయ్యా, మీరు కృప ద్వారా రక్షించబడినంత మాత్రాన, ఆయన శిలువ మరణము ద్వారా మీకు విమోచన క్షమాపణ కలిగినంత మాత్రాన అది సరిపోదు. మళ్ళా మీరు సున్నతి పొందాలి, మరలా మీరు 10 ఆజ్ఞలు పాటించాలి, అదిగో మరలా మీరు విశ్రాంతి దినం పాటించాలని కొంత ఆ యోధా మతాన్ని దీనికి మిళితం చేస్తున్నారు. ప్రియులారా, వాళ్ళే యొక్క దుర్బోధకులు, వారే యొక్క యూదులమని చెప్పుకున్నటువంటి వారు. ఇదిగో ఈ దినాల్లో కూడా మనం గమనిస్తే నిజమైన క్రైస్తవ్యములో కూడా మరికొంత అన్య ఆచారాలు కూడా జోడిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ దినం నిజమైన విశ్వాసులు, నిజమైన క్రైస్తవులు, మరి సరైనటువంటి మరి కరెక్ట్ అయినటువంటి సిద్ధాంతము బోధ కలిగినాము అని చెప్పుకునే వారి మధ్య కూడా పెళ్లిళ్ళలో అనేక విషయాలలో అన్యాచారాలు, లోకాచారాలు, మూఢాచారాలు, మూలపాఠాలు ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం, మన కల్లారా చూస్తున్నాం. కనుక ప్రియులారు, ఇక్కడ మనం గమనిస్తే మరి వాళ్ళు రెండు మిళితం చేస్తూ ఇదిగో వీళ్ళని దూషణ పాలు, శ్రమల పాలు చేస్తూ వాళ్ళని నిందిస్తున్నారు. కనుక ప్రభు అంటున్నాడు, అదిగో వారి వలన కలుగు దూషణ కూడా నేను ఎరుగుదును అని అంటున్నాడు. అయితే చివరికి ఏమంటున్నాడు, నువ్వు పొందబో శ్రమలకు నువ్వు భయపడవద్దు, నువ్వు పొందబో శ్రమలకు నువ్వు భయపడవద్దు అని అంటున్నాడు. దేవుని వాక్యాలు మనకు గమనిస్తే మత్తయి సువార్త 5, 10, 11 వచనాల్లో, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్తున్నాడు. యేసు ప్రభు నామం కొరకు మనం నిందలు, శ్రమలు, బాధలు అనుభవిస్తే మనము ధన్యులమే. అంత మాత్రం కాదు, యోహాను సువార్త 16:33లో గమనిస్తే, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని అంటున్నాడు. ఆ తర్వాత ఫిలిప్పీ పత్రిక 2:30లో గమనిస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పక్షముగా శ్రమ పడుటయు మీకు అనుగ్రహించబడెను. ఆ తర్వాత మొదటి తెస్సలోని పత్రిక 3:4 మనం గమనిస్తే, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అపోస్తల కార్యం 14:22లో మనం గమనిస్తే, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలను అన్నాడు. తర్వాత పేతురు పత్రికలు మనం గమనిస్తే, కొంచెము కాలము మనకు శ్రమ కలుగుతుంది అన్నాడు. శ్రమలు అనేది అవసరము అని అంటున్నాడు. క్రైస్తవుడు అయినందుకు బాధపడాలి అని దేవుని వాక్యాలు మనం గమనిస్తున్నాం. ఓ ప్రియులారా, ఈ లేఖనాలన్నిటిని మనం గమనిస్తే మనకేమర్థమవుతుంది? యేసు ప్రభును నమ్ముకుంటే సద్భక్తితో బ్రతుకును దేశించు వారందరూ హింస పొందుదురు అని అంటున్నాడు. శ్రమలు వస్తాయి అని అంటున్నాడు. సువార్త నిమిత్తమైన శ్రమలు, క్రైస్తవుడైనందుకు శ్రమలు, యేసు ప్రభువు చెప్పినందుకు శ్రమలు, ఆయన నామాన్ని ధరించినందుకు శ్రమలు, అసలు ఆయన నమ్ముకున్న దాని వలన నిజమైన దేవుని పిల్లలకు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం. పిల్లలు ఈనాడు మనం గమనిస్తే ఇస్లాం దేశాల్లో నిజమైన క్రైస్తవులు శ్రమలు అనుభవిస్తున్నారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ కంట్రీస్ లో కూడా నిజమైన దేవుని పిల్లలు మరి ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు. కానీ ఈనాడున్న క్రైస్తవ సంఘానికి శ్రమలు లేవు. శ్రమలు లేవు కాబట్టి లౌకిక సంఘం లాగా భ్రష్టమైన స్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం గమనించగలం. లౌకిక సంఘానికి ఐహికంగా, లోకరీతిగా ధనం ఉన్నది, సమృద్ధిగా అన్ని ఉన్నాయి. అయితే భక్తి మాత్రము అదిగో వారు భ్రష్టులైపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే శ్రమల కాల సంఘం అయితే ఈ స్మరణ సంఘాన్ని గమనిస్తే శ్రమలలో ఉన్నారు కానీ భక్తిలో మాత్రం ఎంతో నాణ్యముగా ఉన్నట్టుగా, ఎంతో ప్రకాశవంతంగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక శ్రమలు వస్తాయి, భయపడవలసిన పని లేదు. శ్రమలు మనకు మేలే, శ్రమలు మనకు అవసరమే. అదిగో దావీదు అన్నాడు, నేను శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాను అన్నాడు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్టుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు. కనుక శ్రమలు మేలే ప్రియులారా. చివరగా మనం గమనిస్తే ఆ మరి స్మరణ సంఘానికి పోలికార్ప్ అన్నటువంటి ఆయన బిషప్ గా ఉన్నాడు. అదిగో రోమా చక్రవర్తులు, అదిగో అక్క సైనికులు ఏమన్నారు అని అంటే, ఆ సైనికులు ఆయనను బలవంతం చేశారు. రోమా చక్రవర్తిని ఆనాడు సహజంగా దేవుడిగా పూజించేవారు. కాబట్టి వీళ్ళు కూడా ఏమన్నారంటే పోలికార్పుని పిలిచి, నీవు రోమా చక్రవర్తిని పూజించాలి, యేసు ప్రభువును ద్వేషించాలి, యేసు ప్రభువును దూషించాలని చెప్పి వాళ్ళు బలవంతం చేశారు. అప్పుడు పోలికార్ప్ అన్నాడు కదా, 66 సంవత్సరముల నుండి
నజరేయుడైన యేసును నేను సేవిస్తున్నాను, ఎన్నడూ నాకు ఏ కీడు చేయలేదు, ఏ హాని చేయలేదు, నాకు మేలు చేశాడు, నా కొరకే ప్రాణం పెట్టాడు, ఆయన నేను ఎలా దూషించగలను, ద్వేషించగలను, ఆయన నేను ఎలాగ విడిచిపెట్టగలను అన్నాడు. అయితే చివరికి ఏం చేశారంటే ఆయన ఒక స్తంభానికి ఆయన నిలబెట్టి ఆ స్తంభాన్ని కట్టి కట్టెలు పేర్చి ఆయన కాల్చివేశారు ప్రియులారా. కనుక ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ఇదిగో ఈ సంఘం శ్రమల కాల సంఘం అని మనం గమనిస్తున్నాం. చివరికి ఇంకొక మాట అంటున్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. అపవాది మనకు శత్రువు. నిజమైన దేవుని బిడ్డలను శోధిస్తాడు, బాధిస్తాడు, చెరలో వేయిస్తాడు, మరణానికి కూడా గురి చేస్తాడు ప్రియులారా. అయితే ఇక్కడ 10 దినములు శ్రమ కలుగును. 10 అనే మాటకు అర్థం ఏంటి అని అంటే 10 మంది రోమా చక్రవర్తుల కాలంలో ఈ యొక్క స్మరణ సంఘములో ఉన్న క్రైస్తవులకు ఘోరమైన శ్రమలు కలిగినాయి. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని అంటున్నాడు. యేసు ప్రభును నమ్మినందుకు ఉచితముగా కృప ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది, కానీ కిరీటం రావాలి అని అంటే, బహుమానం పొందాలి అని అంటే మనం ప్రయాసపడాలి, మనం పని చేయాలి, మన ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి, శ్రమలను సహించాలి, శ్రమలలో కూడా నమ్మకంగా దేవుని కొరకు మనం నిలబడాలి. ఇది ఇక్కడ కొన్ని కిరీటాలు మనం గమనిస్తున్నాం. నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు, అక్షయ కిరీటం ఇస్తానన్నాడు, మహిమా కిరీటం ఇస్తానన్నాడు, నీతి కిరీటం ఇస్తానన్నాడు, ఆనంద అక్షయ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. కనుక జయించువానికి ఇదిగో యొక్క కిరీటాలు ఇస్తానంటున్నాడు. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు పొందడు అని అంటున్నాడు. ఏ హానియు పొందడు. యేసు ప్రభువును నమ్మిన మనము మొదటి మరణము కాదు, 2వ మరణం అనగా అగ్ని గంధకములతో మండే గుండము నుండి మనం తప్పించుకున్నాం. ఇక్కడ జయించువానికి కూడా ఒక వాగ్దానం ఏంటంటే 2వ మరణము వలన ఏ హానియు పొందడు అనగా 2వ మరణం అనగా అగ్ని గంధకాలతో మండే గుండం. యేసు ప్రభువును నమ్మినప్పుడు మరణములో నుండి మనల్ని జీవములోకి దాటించాడు. యేసు ప్రభువును నమ్మిన వారికి మరణము లేదు, తీర్పు లేదు, నరకము లేదు, శాపము లేదు, కోపము లేదు. ఆయన మనల్ని రక్షించాడు. కనుక ప్రియులారా, ఇదిగో ఈ సంఘాన్ని ఆదరిస్తున్నాడు. నువ్వు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. అనగా నీకు ఎంత దరిద్రత ఉన్నా, నీకెన్ని శ్రమలు ఉన్నా, నీకెన్ని దోషణలున్నా, నీకెన్ని అవమానాలున్నా, నీ పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా నువ్వు నమ్మకంగా ఉండమన్నాడు. ఏ విషయాలు మనం గమనిస్తే 10 మంది పిల్లలు చనిపోయినా, ఆరోగ్యం పోయినా, ఆస్తి పోయినా, అదిగో ఏమంటున్నాడు కదా, నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను, నేను మరణం వరకు నా నీతిని, నా యథార్థతను నేను విడవను అని అంటున్నాడు. అలాగనే ప్రియులారా, మనం అలాగా చివరి వరకు మనం నమ్మకంగా ఉండాలి. పౌలు కూడా అన్నాడు కదా, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను, ఇక మీదట నా కొరకై జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. అనగా చివరి వరకు నమ్మకంగా ఉండాలి. అనేక మంది ప్రారంభంలో బాగుంటారు, చివరిలో పడిపోతున్నారు, ఓడిపోతున్నారు, భ్రష్టులైపోతున్నారు, సత్యాన్ని విడిచిపెడుతున్నారు, భక్తిని విడిచిపెడుతున్నారు, సంఘము సహవాసాన్ని విడిచిపెడుతున్నారు, లోకములు కలిసిపోతున్నారు. అయితే ఈ సంఘంతో అంటున్నాడు, మరణము వరకు నమ్మకంగా ఉండము అనగా చివరి వరకు మనం నమ్మకంగా ఉండాలి ప్రియులారా. అదిగో యేసేపు జీవితంలో, దానియేలు జీవితంలో మనం గమనిస్తే వారు మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. పౌలు జీవితంలో గమనిస్తే మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. అలాగే మనం కూడా 10 దినములు శ్రమ కలుగును, 10 సార్లు 10 మంది చక్రవర్తుల ద్వారా మీకు శ్రమలు కలిగితే, అయితే మీరు మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటం ఇస్తాను. చివరిగా ప్రియులారా, మనకు ఒక ఫలితం ఉంది, మనకు ఒక బహుమానం ఉంది, అదిగో మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా అల్టిమేట్ గా చివరికి మనం ప్రభు దగ్గరకు వెళతాం, ప్రభుతో ఉంటాం, ప్రభు సంతోషంలో పాలుపంపులు పొందుతాం, ప్రభు ఇచ్చే ఆ కిరీటాలు, బహుమానాలు మనం పొందుతాం. కనుక ఈ సంఘాన్ని గురించి మనం గమనించినట్లయితే ఈ సంఘాన్ని గురించి శ్రమల కాల సంఘము అని గమనించాం. దుర్బోధ లేని సంఘం, దుర్నీతి లేని సంఘం, గద్దింపులు లేని సంఘం, దిద్దుబాటు లేని సంఘం, హెచ్చరికలు లేని సంఘం. ఈ యొక్క సంఘం ఎంత శ్రేష్టమైనటువంటి సంఘం ప్రియులారా. కనుక ఈ రాత్రి వేళ ఈ కొన్ని మాటలు, చాలా క్లుప్తమైనటువంటి మరి విషయాలు ఈ సంఘంతో చెప్పాడు. అయితే చాలా అమూల్యమైన శ్రేష్టమైన విషయాలు.
ఇదిగో ఈ శ్రమలలో ఈ కాలంలో ఉన్నటువంటి మన కరోనా కాలంలో కష్టంలో ఉన్నాం. అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు, పనులు లేకుండా ఉన్నారు, మరి అనేక రకాలుగా నష్టాలు అనుభవిస్తున్నారు. ఓ ప్రక్క వైరస్ ద్వారా బాధించబడుతున్నారు, ఆర్థికంగా బాధించబడుతున్నారు, అనేక మంది అనేక చోట్ల ఇరుక్కుపోయారు, ఒకరినొకరు కలుసుకోలేకపోతున్నారు. మరి క్రైస్తవులమైన మన మట్టుకు మనకు ఇదిగో ఈరోజు ఆరాధన లేదు, కలుసుకునే అవకాశం లేదు, ఈ రోజు మీటింగ్స్ లేవు, ఈ రోజు మరి విజిటింగ్స్ లేవు. ఇలాంటివి ఏమీ లేకుండా మనము ఇంటిలోనే బంధించబడ్డాం. ఒక రకంగా మనం ఘోరమైన శ్రమల్లో ఉన్నాం, మనం బాధల్లో ఉన్నాం, ఆర్థికంగా దరిద్రతలో ఉన్నాం. ఎంతో మంది తిండికి లేక, బట్టకు లేక, ఎంతో మంది కనీస అవసరాలకు లేక బాధపడుతున్నారు. అయితే ఈ సంఘం అంటున్నాడు కదా, అవన్నీ నాకు తెలుసు, నీ దరిద్రత, నీ శ్రమ, నీ దూషణ నేను ఎరుగుదును, నువ్వు భయపడకము, నువ్వు నమ్మకం కూడము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఈ వర్తమానము నీకు నాకు వర్తిస్తుంది. ఈ మాటల ద్వారా నీవు నేను ఆదరణ పొందాలి. మనం నమ్మిన దేవుడు చనిపోయిన వాడు కాదు, సజీవుడైన వాడు, మృతుల్లో నుండి బ్రతికిన వాడు, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన శ్రమలు ఎరిగిన వాడు, మనల్ని ఆదరించేవాడు, మనకు సహాయం చేసేవాడు, మన కొరకే మరలా త్వరలో తిరిగి రానై ఉన్నాడు. ఆయన ఏ క్షణమో ఏ గడియనో వస్తాడో మనకు తెలియదు. ఆయన రాగా మనం ఎత్తబడతాం, ప్రభు దగ్గరికి వెళతాము, ప్రభుతో సదాకాలం ఉంటాం, యుగాయుగాల ప్రభుత్వం ఉంటాం, ఆ నిత్యత్వంలో ప్రభుత్వం ఉంటాం, బహుమానాలు పొందుతాము. ఎంతో నెమ్మదిగా సమాధానంగా మనం ప్రభు సన్నిధిలో ఉండబోతున్నాం. ఇది నిజమైన క్రైస్తవుని యొక్క నిరీక్షణ కనుక ఈ బాధలకు భయపడకుండా భక్తిని చేపట్టి భక్తిలో గట్టిగా నమ్మకంగా ఉంటూ ప్రభు కొరకై ఎదురు చూడవలసిన వారుగా, ప్రభు కొరకై కనిపెట్టవలసిన వారుగా ఉన్నాం. ప్రభు ఈ మాటలు మనందరి కొరకై దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత మరి ఒక సహోదరుడు కూడా ప్రార్థన చేస్తాడు. కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమగల మా ప్రభువా, ఈ రాత్రి వేళ స్మరణ సంఘానికి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఆ వర్తమానం ద్వారా మాతో కూడా మీరు మాట్లాడిన స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాలలో దీవించండి నాయన. ఆనాడు ఆ సంఘం ఎలాగా శ్రమలో, దరిద్రతలో, దూషణలో ఉన్నదో, ఈ రోజు కూడా నాయన మేము కూడా శ్రమలలో, దరిద్రతలో, ఎన్నో రకాలైన ఇబ్బందుల్లో, బాధలు ఉన్నాం తండ్రి. నీ సెలవు లేకుండా ఏది రాదు, ఏది జరగదు. నేను ఎరుగుతున్నారు. ఈ కరోనా కష్టకాలం ఆయన మీకు తెలుసు, మా లాక్డౌన్ లో మీకు తెలుసు నాయన, మాకు వచ్చిన ఇబ్బందులన్నీ మీకు తెలుసు నాయన. దేవా, ఇవన్నీ మా మేలు కొరకు మీరు జరిగిస్తున్నారని నాయన మేము నమ్ముతున్నాం ప్రభువా. దేవా, నమ్మకం కూడా మంచి చెప్తున్నారు, భయపడవద్దని చెప్తున్నారు, నేను జీవ కిరీటం ఇస్తానని చెప్తున్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకుని, మీరు ఇచ్చిన మాటల ద్వారా ఆదరణ పొంది విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఈ కష్టకాలంలో సాగిపోయినట్లుగా సహాయం చేయమని మా ప్రాణప్రియుడును మా కొరకే మరలా త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.